హాయ్ దిస్ ఇస్ రేణుకర్ణం. ఈ వీడియోలో మీకు వీడియో ఎడిటింగ్ చేసుకునే వాళ్ళకి, మీరు ఒక యూట్యూబర్స్ అవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ చేసేవాళ్ళు కావచ్చు, రీల్స్ కావచ్చు, మీరు ఒక కంటెంట్ క్రియేటర్ కావచ్చు, ల్యాప్టాప్ యూజ్ చేయాలన్నా లేకపోతే మొబైల్ ఫోన్ యూజ్ చేయాలన్నా అనేది చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. కొంతమందికి బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది, కొంతమందికి మంచిగా బడ్జెట్ ఉంటుంది. సో కంఫర్టబిలిటీ ఏది బాగుంటుంది, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, సో మొబైల్ ఎడిటింగ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్తాను. అట్ ద సేమ్ టైం ల్యాప్టాప్లో కూడా లేదా డెస్క్టాప్ యూజ్ చేసుకునే వాళ్ళకి కూడా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా చెప్తాను అనమాట. సో ఈ వీడియో పూర్తి వరకు చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. వీడియో ఎడిటింగ్ చేయడం అంటే మీ అందరికీ తెలిసిందే. మనం ఆల్రెడీ షూట్ చేసిన వీడియోస్ ఐదర్ బి యూట్యూబ్ వ్లాగ్స్ అవ్వచ్చు, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, కవర్ సాంగ్స్ కావచ్చు, లేకపోతే మనకి రిలేటెడ్ టు ఏమైనా కానీ ఒక షార్ట్ ఫిల్మ్స్ కానీ లేదా యాక్షన్ ప్రోమోస్ కానీ, ప్రొడక్ట్ వీడియోస్ కానీ, కార్పొరేట్ రిలేటెడ్ అయితే ప్రొడక్ట్ వీడియోస్ కానీ, సో ఇలాంటివి ఏవైనా ఉన్నాయనుకోండి, అవన్నీ మనం షూటింగ్ చేసుకుంటూ ఉంటాం. కొంతమంది డిఎస్ఎల్ఆర్ కెమెరాస్తో వాడుతూ ఉంటారు, కొంతమంది మొబైల్ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఏదేమైనప్పటికీ కూడా మనం షూట్ చేసిన కంప్లీట్ వీడియోని మనం ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే మనకి ఒక సాఫ్ట్వేర్ కావాలి. సో మనకు కొన్ని మొబైల్ ఫోన్స్ ఉంటాయి, మొబైల్ ఫోన్లో కూడా మల్టిపుల్ యాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కంప్యూటర్లో కూడా మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కొంతమందికి బడ్జెట్ చాలా తక్కువ ఉంటుంది, కొంతమందికి బడ్జెట్ ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి మన షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అనేది చాలామందికి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనము మొబైల్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా మొబైల్ ఫోన్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. సో చాలామంది కంటెంట్ క్రియేటర్స్ మొబైల్లోనే వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ మంచిగా వ్యూస్ సంపాదించుకుంటూ మనీ అయితే ఎర్న్ చేసుకుంటూ ఉన్నారు యూట్యూబర్గా ఉంటూ. అలాగే చాలామంది డెస్క్టాప్ ల్యాప్టాప్ కూడా వాడుతూ ఉన్నారు. ఫస్ట్ అయితే మొబైల్లో వీడియో ఎడిటింగ్ చేయడానికి అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఎడిట్ ఎనీవేర్ అనమాట. మనం ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మన అందరి దగ్గర కూడా ఫోన్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏమున్నా లేకపోయినా కానీ మన చేతిలో ఫోన్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనం షూట్ చేసిన వీడియోస్ ఐదర్ బి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు, లేకపోతే హారిజాంటల్ యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, వ్లాగ్స్ కావచ్చు, మన చేతిలోనే మొబైల్ ఫోన్ ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడి నుంచైనా ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఒక యాప్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇది మెయిన్ అడ్వాంటేజెస్. అండ్ సెకండ్, గ్రేట్ ఫర్ బిగినర్స్ అనమాట. ఒకవేళ మీరు ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ ఫీల్డ్లోకి రావాలనుకున్నారు, లేదా ఇప్పుడే వీడియో ఎడిటింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు స్టార్టింగే మనము హై బడ్జెట్తో ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ కొనలేము. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒక ప్రాపర్ మైక్, ఒక 700 రూపీస్, లైక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అలాంటి మైక్స్ ఏదైనా ఒక బోయా M1 లాంటి మైక్ తీసుకోవడము, లేదా తక్కువ బడ్జెట్, ఇంకేం బడ్జెట్ ఏం అవసరం లేదు, ఈ మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. మనం ఈజీగా షూట్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. పెద్దగా మనీ అయితే అవ్వదు. ఒకవేళ మీరు ఏమైనా ప్రీమియం యాప్స్ తీసుకుంటే మాత్రం ఒక 500-400 రూపీస్ అవుతుంది. సో దాంతో మీకు ప్రీమియం ఫీచర్స్ అన్నీ కూడా, అంటే కంప్యూటర్లోని లేదా ల్యాప్టాప్లో ఏమైతే ఫీచర్స్ ఉంటాయో ఆ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఆ తక్కువ బడ్జెట్ 400-500 రూపీస్ పర్ మంత్కు ఇయర్లీ చాలా ఉంటాయి అనమాట. సో అలాంటివి తీసుకోవడం వల్ల మనకి తక్కువ బడ్జెట్లోనే మీకు బిగినర్స్ కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నెంబర్ థర్డ్, చీపర్. మీరు ఒకవేళ మొబైల్లో వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నారనుకోండి, మీకు ఒక యాప్ ఉంటే సరిపోతుంది. ఆ యాప్ కూడా విఎన్ యాప్ కానీ, క్యాప్ కట్ కానీ, కైన్ మాస్టర్ కానీ, సో ఇలా ప్రీమియర్ రష్ కానీ, ఇలా మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ అయితే ఈ యాప్స్ అన్నీ కూడా 500 రూపీస్ 600 రూపీసే ఉంటుందన్నమాట ఇయర్లీ సబ్స్క్రిప్షన్. సో దీంట్లో ఉండే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయి అంటే మొత్తం కంప్లీట్గా ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో ఏమైతే ఫీచర్స్ ఉంటాయో, స్పీడ్ ర్యాంప్ కానీ, స్లో మోషన్స్ కానీ, లేకపోతే ప్రాపర్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి ఎందులో కూడా అవైలబుల్ దొరుకుతాయి. కాబట్టి మనకి చీపర్, మనం ఒక 50,000-60,000 పెట్టి కంప్యూటర్ కొని, మరి మంత్లీ 2,000 పెట్టి సబ్స్క్రిప్షన్స్ కొని, అంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ కొని, సో యావరేజ్గా మీకు ఇంత ఎక్స్పెండిచర్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు మొబైల్లో ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఒక యాప్ తీసుకొని ప్రాపర్గా మనము ప్రీమియం తీసుకుంటే సరిపోతుంది అనమాట. 400-500 రూపీస్లో మనకి ప్రీమియం వచ్చేస్తుంది. సో దానివల్ల మీరు ఈజీగా ఎడిటింగ్ చేయగలుగుతారు, మీరు అనుకున్నట్టు ఎడిటింగ్ చేయగలుగుతారు ఉంటారనమాట. సో ఇది కంపేర్ టు డెస్క్టాప్ ల్యాప్టాప్తో పోలిస్తే చీపర్గా మనం వర్క్ చేసుకోవచ్చు. నెంబర్ 4, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎప్పుడు కూడా మన చేతిలోనే ఉంటుంది ఫోన్. కాబట్టి మనకు మొబైల్లో టైపింగ్ ఎలా అయితే స్పీడ్గా చేసుకెళ్ళిపోతూ ఉంటామో, అదేవిధంగా మొబైల్ ఎడిటింగ్ కూడా అలవాటు అయిందనుకోండి, చాలా ఫాస్ట్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో మన పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు, లైక్ కీబోర్డ్స్ కానీ, షార్ట్ కట్స్ కానీ, పెద్ద నాలెడ్జ్ ఏం అవసరం లేదనమాట. చాలా ఈజీగా అక్కడే ఫంక్షనాలిటీస్ కానీ, ఎక్కువ ఫీచర్స్ కానీ, అక్కడే ఆప్షన్స్ అన్నీ కనబడుతూ ఉంటాయి. కాబట్టి చాలా ఈజీగా ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే మనకు అవకాశం అయితే ఉంటుంది. మొబైల్ ఎడిటింగ్లో ఇప్పటివరకు అడ్వాంటేజెస్ చూసుకున్నాం కదా, ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, లెస్ పవర్ఫుల్ ఎడిటింగ్ యాప్స్ అనమాట.
కంపేర్ టు మనకి ల్యాప్టాప్ డెస్క్టాప్తో పోలిస్తే అంత బెస్ట్ ఫీచర్స్ ఉన్న మొబైల్ యాప్స్ అనేవి మనకి దొరకడం కష్టమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, ప్రీమియర్ ప్రో కానీ, దవాన్సీ రిజాల్వ్ కానీ, ఎఫ్సిపి కానీ ఇలాంటి మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ అయితే మనం ల్యాప్టాప్ డెస్క్టాప్లో వాడుతూ ఉంటాం. కానీ మొబైల్లోకి వచ్చేసరికి అన్ని ఫీచర్స్ అంత కంఫర్టబుల్గా మనం వర్క్ చేయలేమన్నమాట. సో పవర్ఫుల్గా పోలిస్తే ఎడిటింగ్ యాప్స్ అనేది మనకి కంపేర్ టు ల్యాప్టాప్తో పోలిస్తే, డెస్క్టాప్తో పోలిస్తే మొబైల్ యాప్స్ అనేవి అంత కంపాటబుల్గా ఉండవు, అంత పర్ఫెక్ట్గా మనం వర్క్ చేయలేము. యాక్యురేట్గా మనం ఏదైతే అనుకుంటున్నామో అది చేయలేం. ఒకళ్ళు చేయాల్సి వచ్చినా కానీ చాలా టైం టేకన్ పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్లో మనము ఒక 1 అవర్లో వీడియో ఎడిటింగ్ చేయగలిగితే అదే ఫుటేజ్ మన మొబైల్ ఎడిటింగ్ చేయడానికి అట్లీస్ట్ 4 to 5 hours 6 hours టైం అయితే పడుతూ ఉంటుంది. నెంబర్ 2, లెస్ స్టోరేజ్. మొబైల్ ఎడిటింగ్లో ఏంటంటే లెస్ స్టోరేజ్ ఉంటుంది. మోస్ట్లీ మనకి 256 GB వరకు స్టోరేజ్ ఉంటుంది. కొంతమందికి 128 GB అలా ఉంటుందన్నమాట. కొంతమందికి 64 GB అలా ఉంటుంది మొబైల్ యాప్స్ అయితే. సో మొబైల్లో మనం యూజ్ చేసుకోవాలనుకుంటే స్టోరేజ్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనం షూట్ చేసిన డేటా అంతా కూడా మన మొబైల్లోని ఉంచుకొని ఎడిటింగ్ చేసేటప్పుడు హ్యాంగ్ అవుతూ ఉంటుంది. మాటబాటికి యాప్స్ అనేది స్ట్రక్ అవుతూ ఉంటాయి. సో ప్రాపర్గా మనము అంటే స్లోగా వర్కింగ్ ప్రాసెస్ కూడా చాలా స్లోగా ఉంటుంది. సో దీనివల్ల మనకి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది అనమాట, స్టోరేజ్ అంతా లెస్ ఉండటం వల్ల. సో ర్యామ్ కన్జంప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది అంత ఎక్కువగా ఎడిటింగ్ చేయడానికి అయితే పనికిరాదు. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలనుకున్నా కానీ, లేదా షార్ట్ యూట్యూబ్ బ్లాగ్స్ చేయాలనుకున్నా కానీ మొబైల్ ఎడిటింగ్ అనేది చాలా బెటర్గా అనిపిస్తూ ఉంటుంది. సో రెగ్యులర్గా ఎడిటింగ్ చేసుకున్న వాళ్ళు, అంటే మొబైల్లో కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఎక్కువ స్టోరేజ్ అంటే 10 నిమిషాలు 15 నిమిషాల ఫుటేజ్ని ఎడిటింగ్ చేయడం అనేది డిఫికల్ట్ ఉంటుంది, చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మన కంటికి కూడా ప్రాబ్లం వచ్చేంత డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి అవాయిడ్ చేయడానికి ఇది మోస్ట్ రీజన్ అనమాట. నెంబర్ 3, కిల్స్ బ్యాటరీ లైఫ్. మీరు రెగ్యులర్గా ఇలాగా వీడియో ఎడిటింగ్ మొబైల్లో చేయటం వల్ల మీ బ్యాటరీ యొక్క లైఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సో కంటిన్యూస్గా మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎంత కన్జ్యూమ్ చేస్తూ ఉంటుందో, అట్ ద సేమ్ టైం మనం వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. ర్యామ్ మీద ఇంపాక్ట్ పడుతుంది, స్టోరేజ్ మీద ఇంపాక్ట్ పడుతుంది, సో గ్రాఫిక్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది, బ్యాటరీ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో దీనివల్ల మీకు లాంగ్ లాస్టింగ్ అనేది ఫోన్ అనేది రాకపోవడానికి ఒక మెయిన్ రీజన్ అవుతూ ఉంటుంది. అండ్ ఫైనల్గా మొబైల్లో వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం మోస్ట్లీ కంఫర్ట్ ఉండదు. అండ్ స్క్రీన్ కూడా చాలా చిన్న సైజ్ ఉండటం వల్ల మనకి అంత ప్రాపర్గా ఎడిటింగ్ చేయడానికి కుదరదనమాట. మనకి ఇన్పుట్ అవుట్పుట్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది, నీకు ప్రాపర్గా కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, ప్రాపర్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది, ప్రివ్యూ చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మొబైల్ కూడా స్క్రీన్ చాలా చిన్నగా ఉండటం వల్ల కంటిన్యూస్గా మన ఫోకస్ దాని మీద పెట్టడం వల్ల ఐ ఎఫెక్ట్ కూడా అవుతుంది. సో తప్పదు, మీ దగ్గర బడ్జెట్ చాలా తక్కువ ఉంది, నేను అంత ఇన్వెస్ట్ చేయలేను అనుకున్న వాళ్ళకి మొబైల్లో ఎడిటింగ్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షనే. మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ రెగ్యులర్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు, లేదా మెమ్స్ పేజెస్ కానీ స్పాన్ పేజెస్ కానీ రన్ చేసుకున్న వాళ్ళకి, నా దగ్గర అంత అమౌంట్ లేదు బట్ నాలో కంటెంట్ క్రియేటింగ్ చేస్తే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందనుకున్న వాళ్ళు, అసలు బడ్జెటే పెట్టకూడదు అనుకున్న వాళ్ళకి మాత్రం మొబైల్ ఎడిటింగ్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ను వీడియో ఎడిటింగ్ కోసం యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. మోస్ట్లీ ఏంటంటే ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఈ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా వీడియో ఎడిటింగ్ చేసుకున్న వాళ్ళకి, ఎక్కువగా కంటిన్యూస్గా ఎడిటింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఎక్కువగా ఈ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ని అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో నెంబర్ 1 ఏంటంటే బెటర్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనమాట. సో ఇందులో ఏంటంటే కంపేర్ టు మొబైల్తో పోలిస్తే మంచి సాఫ్ట్వేర్లు అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. లైక్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, ఫిల్మోరా కానీ, లేకపోతే ఎఫ్సిపి కానీ, దవాన్సీ రిజాల్వ్ కానీ, కోరల్ వీడియో స్టూడియో కానీ. సో ఇలాంటి మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ అయితే మనకి సిస్టమ్కి సంబంధించిన సాఫ్ట్వేర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇవి చాలా బెటర్గా ఉంటాయి. మనకి ఏదైతే ఎగ్జాక్ట్గా మనం షూట్ చేసుకున్నామో, మనకి ఎలా అయితే ఎడిటింగ్ కావాలనుకున్నామో ఆ విధంగా ఎడిటింగ్ చేయడానికి అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది. నెంబర్ 2, హైయర్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనమాట. మన క్వాలిటీ అనేది మనకి ఏ రేంజ్లో కావాలి, లైక్ ఫుల్ హెచ్డీలో కావాలన్నా 4Kలో కావాలన్నా అనే దాన్ని మనం హై క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మొబైల్లో కూడా ఈ మధ్య ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి 4K ఎక్స్పోర్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో కంపేర్ టు మొబైల్తో పోలిస్తే క్వాలిటీ స్టాండర్డ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు ఫుల్ టైం బ్లాగింగ్ చేయాలనుకున్నా, షార్ట్ ఫిల్మ్స్ చేయాలనుకున్నా, ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ చేయాలనుకున్నా, లేదా రెగ్యులర్గా వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ అనేది బెస్ట్ ఆప్షన్. నెంబర్ 3, బిగ్గర్ స్క్రీన్.
చెప్పాను కదా, మొబైల్లో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు స్మాల్ ఎడిటింగ్ స్క్రీన్ ఉంటుందన్నమాట. సో దానివల్ల మాకు ఎడిటింగ్కి ఎలా అయితే అనుకుంటున్నామో అలా తీసుకురాలేము, ఐ ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అదే మనకి డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ అనుకోండి, స్క్రీన్ చాలా పెద్దగా ఉండటం వల్ల మనకి ఏమైతే అవుట్పుట్ షూట్ చేసామో, ఏదైతే కంప్లీట్గా మనం అనుకుంటున్నామో దాన్ని ప్రాపర్గా ఎడిటింగ్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు ఒకవేళ మీరు షార్ట్ ఫిల్మ్స్ చేయాలనుకున్నా, వెడ్డింగ్ చేయాలనుకున్నా, ప్రాపర్గా స్లో మోషన్ ఫాస్ట్ మోషన్ చేయాలనుకున్నా, ప్రాపర్ మాస్కింగ్ అప్లై చేయాలనుకున్నా, ప్రాపర్ కలర్ గ్రేడింగ్ చేయాలనుకున్నా కానీ మనకి స్క్రీన్ పెద్దగా ఉండాలి, డీటెయిలింగ్ కనబడుతూ ఉండాలన్నమాట. అలాంటి డీటెయిలింగ్ కనబడాలనుకుంటే మనకి ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ యూజ్ చేసే వాళ్ళకి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. మోర్ ఎక్స్పెన్సివ్ అనమాట. మనం కంపేర్ టు మొబైల్తో పోలిస్తే ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ 50,000 60,000 మనం వీడియో ఎడిటింగ్ కోసమే తీసుకోవాలనుకుంటే మోర్ దెన్ 1 lakh కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతూ ఉంటుంది. మోస్ట్లీ 16 GB ర్యామ్, 256 GB SSD కార్డు, 4 GB గ్రాఫిక్ కార్డు, సో ఇలాంటి కాన్ఫిగరేషన్ ఉండేది తీసుకోవాలంటే 70,000 అబోవ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఇది కంపేర్ టు మొబైల్తో పోలిస్తే. అదే మొబైల్ అనుకోండి, మన 25,000లో ఒక మంచి ర్యాము, మంచి గ్రాఫిక్ కార్డు అండ్ అట్ ద సేమ్ టైం మంచిగా మెమరీ కార్డు ఉన్నది మనకి మొబైల్ దొరికిపోతూ ఉంటుంది. సో అదే మనకి ల్యాప్టాప్ డెస్క్టాప్ తీసుకోవాలంటే 70,000-80,000 రూపీస్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎక్స్పెన్సివ్ కంపేర్డ్ టు మొబైల్తో పోలిస్తే. అండ్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కొనేటప్పుడు కూడా మనకి చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ 2,000-2,500 రూపీస్ మనము ఈ సాఫ్ట్వేర్స్ని కొనడానికే పే చేయాల్సి ఉంటుంది. మన మార్కెట్లో మల్టిపుల్ సాఫ్ట్వేర్ సంబంధించిన ప్రీ యాక్టివేటెడ్ క్రాక్డ్ వెర్షన్స్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. సో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రీమియం కావాలనుకుంటే మనం మనీ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. దవన్సీ రిజాల్వ్ లాంటి సాఫ్ట్వేర్లు అయితే మనకి ఫ్రీ కూడా అవైలబుల్ దొరుకుతున్నాయి. సో దీంతో పాటు క్యాప్ కట్ కానీ, లేకపోతే ఫిల్మోరా కానీ, కోరల్ వీడియో స్టూడియో కానీ, లేకపోతే దవన్సీ రిజాల్వ్, FCP ఇలాంటి మల్టిపుల్ సాఫ్ట్వేర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. దీనికి ఎవ్రీ మంత్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ కంపేర్ టు మొబైల్ ఎడిటింగ్తో పోలిస్తే. ఇంకొక డిసడ్వాంటేజెస్ ఏంటంటే డిఫికల్ట్ టు అప్లోడ్ సోషల్ మీడియా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో అనుకోండి, ఏదైనా ఎడిటింగ్ చేసిన తర్వాత సింగిల్గా ఫేస్బుక్ ఓపెన్ చేసేస్తాము, అప్లోడ్ మీద క్లిక్ చేసేస్తాము, ఈజీగా అప్లోడ్ అయిపోతుంది. ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేస్తాం, యూట్యూబ్లో వెంటనే సింగిల్ క్లిక్తో అప్లోడ్ అయిపోతూ ఉంటుంది. కానీ కంపేర్ టు మనకి ఈ డెస్క్టాప్ ల్యాప్టాప్తో పోలిస్తే కొంచెం లాగిన్ అవ్వడం కానీ ప్రాపర్గా అంటే ఈజీగా అప్లోడింగ్ ప్రాసెస్ అనేది అంత ఈజీగా ఉండదు, కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అవుతుంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మీరు ఒక వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటే స్మార్ట్ ఫోన్ బెటర్నా లేదా డెస్క్టాప్ బెటర్నా అనుకుంటే, ఒకవేళ మీరు బిగినర్ అయ్యి ఉండి ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు, మీ దగ్గర అంత బడ్జెట్ లేదు అనుకున్నప్పుడు మీరు మొబైల్ ఫోన్కి వెళ్ళిపోండి. లేదు నా దగ్గర బడ్జెట్ ఉంది, నేను ప్రొఫెషనల్గా దీన్నే కెరీర్గా చూస్ చేసుకోవాలనుకున్నాను, రెగ్యులర్గా వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నాను, అలాంటి పర్సన్ అయితే మీరు తప్పకుండా డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ చూస్ చేసుకోండి. ఒకవేళ ల్యాప్టాప్ తీసుకోవాలా డెస్క్టాప్ తీసుకోవాలని కన్ఫ్యూజన్ ఉంటే మాత్రము దానికి డెస్క్టాపే ప్రిఫర్ చేస్తాను. దీనికి సంబంధించిన ఒక సపరేట్ వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అక్కడి నుంచి అయితే కంప్లీట్గా వాచ్ చేయండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను కంప్లీట్ వీడియో ఎడిటింగ్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. కంప్లీట్గా బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వీడియో ఎడిటింగ్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో యూట్యూబ్ ఎడిటింగ్, షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, వెడ్డింగ్ ఎడిటింగ్, కార్పొరేట్ ఎడిటింగ్, ఇలా 4 కేటగిరీ వైజ్గా అయితే నేను ఎడిటింగ్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. దీంట్లో యూట్యూబ్ థంబ్లైన్స్ కానీ, పోస్టర్స్ కానీ, ఫ్లయర్స్ కానీ, విజిటింగ్ కార్డ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మీరు డిజైన్ చేయడం అయితే నేర్చుకోవడం జరుగుతుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ ట్రైనింగ్ అయితే 15,000 ఉంటుంది, ఆఫ్లైన్ ట్రైనింగ్ అయితే 30,000 ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, అక్కడి నుంచి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. శ్రీను కర్ణం, జై హింద్.